అండి అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్త వస్తుందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను జమ్మలమడుగు సంతకు రావడం జరిగింది. ఈ సంత వచ్చి ప్రతి గురువారం కూడా జరుగుతుందండి. అడ్రస్ వచ్చి కడప జిల్లా జమ్మలమడుగు మండలం అండి. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. ఇది జమ్మలమడుగు సంత అండి. ప్రతి గురువారం కూడా జరుగుతుంది. జస్ట్ జమ్మలమడుగు వచ్చేసి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే. ఇక్కడ నుంచి పొద్దుటూరు బైపాస్లో జరుగుతుంది సంత వచ్చేసి. ఇది పొద్దుటూరు పోతుంది దారి, మెయిన్ రోడ్లోనే ఉంటుంది. బస్సులో వచ్చే వాళ్ళైతే డైరెక్ట్ బస్సు ఇక్కడ దిగచ్చు, సంత దగ్గరే దిగచ్చు. ఉన్నాయండి, అడుగుదాం ఎంత చెప్తాడో ధర. చాలే ఎందుకులే, 3 వారాలు అయింది, నువ్వే కానడంలే. ఇక్కడ పెద్ద మేకపోతులు ఉన్నాయి, అడుగుదాం ఎంత చెప్తాడో ధర. ఎంత చెప్పానా? 43,000. 43,000 చెప్తాను రెండు కలిసి. ఎంత వచ్చాయి మాంసం? కొట్టా కొట్టినారా? ఎంత వచ్చాయి మాంసం? 30 పైన వచ్చాయనా? 30-35 కిలోలు వచ్చాయంట ఒక్కొక్కటి మాంసము. ఫిక్స్ రేట్ ఏం తగ్గించుకుని 30,000 అడిగినారు వీళ్ళు. అయినా మేకపోతులు ఉన్నాయి, అడుగుదాం ఎంత చెప్తాడో ధర. కొన్ని మేకలు కూడా ఉన్నాయి. ఎంత చెప్తానా? ఎంత చెప్తానా పోతు? మేక ఎంత చెప్పాం? రావడం లేదే. 43,000. 5 మేకలు 43,000 అంట. 5 మేకలు కలిసి 43,000 చెప్తాను. అడుగుదాం ఎంత చెప్తాడు ధర. ఎంత చెప్పానా? అది ఎంత చెప్పానా? 15,000. ఏది జత? జత 15,000. ఒక్కొక్కటి 15,000 చెప్పాను. ఎంత వచ్చాయి మాంసం? 25 కిలోలు మాంసం వస్తుంది అన్నవే. 25 కిలోలు. పొట్టేళ్ళు కూడా ఉన్నాయి అక్కడ. ఎన్ని నీ కాడ పొట్టి పిల్లలు ఉండేది? 50 పొట్టేళ్ళే. మన ఒక వీడియోలో పెడతాను, కావాలనుకునే తీసుకోవచ్చు. షెడ్ ఉంది అన్న కాడ. పోతుంది ఇది, అడుగుదాం ఎంత చెప్తాడో ధర. బాగుంది పోతు. కొన్నారా? ఎంతనా? ఎంత కొన్నావనా? ఎంత? 18,000. 18,000 చెప్తాడు. ఇది పోతు బాగుంది. ఫిక్స్డ్ ఇంకా తగ్గించుకుంటాడు. ఇంకా ఎన్ని కిలోలు వచ్చాయనా? ఎన్ని కిలోలు వచ్చాయి? 20 కిలోలు వచ్చాయి. 20 కిలోలు వస్తాయంట. 20 కిలోల పైన వస్తాయంట ఆడు. బాగుంది పోతు. సంవత్సరంన్నర ఉంటాయన? సంవత్సరంన్నర దగ్గర ఉన్నాయంట. ఒక్కొక్కట మేకపోతులు ఉన్నాయండి, అడుగుదాం. బాగున్నాయి పోతులు అన్ని. ఇంతే సంవత్సరము అంతే పోతులు అన్ని. సంవత్సరంన్నర పోతులు బాగున్నాయి. పోతులు అన్ని కూడా. చెప్తారు, బేరం అడుగుతారు వీళ్ళు. ఎంత చెప్తామన్నా ధర? ఎంత చెప్తారు పోతులు? అమ్మినారా? ఎంత కొన్నా? పోతు 10,000తో అమ్మేసాడంట. పోతులు 10,000తో, ఒక్కొక్క పోతు 10,000 చొప్పున అమ్మేసాడంటాయి అన్ని. బాగున్నాయి పోతులు అన్ని. ఇవన్నీ అయ్యాయి పోతులే. ఇది ఒక్కటే మేకపోతు. పిల్ల ఉంది, అడుగుదాం ఎంత చెప్తాడో ధర. ఎంత చెప్పానా మేక పిల్ల? ఇంటియేనా? అమ్మేది కదా? బాగున్నాయి, మంచి అమ్మడండి. అమ్మలేదన్నా అయితే? అవునా, అమ్మలేదా? రేట్ ఏం చెప్పాలా? ఇదే అమ్మలేదంటే ఆయననే ఇంటికి తీసుకుపోతా అంట. బాగుండదు ఇది మేక. మేకలు ఉన్నాయి, మేకపోతున్నాయి దీంట్లో. బేరం జరుగుతుంది.
బేరం చేస్తున్నాడు. ఇది తెల్లది 10,000 చెప్తున్నాడు. ఇది అడుగుదాం. ఎంత అయిపోయాను ధర ఎటు అయిపోయాం? ఎంత? 14,000. 14,000తో కొనాడంట అన్న. 4 పోతులు ఉన్నాయండి, పెద్ద పోతులే. అడుగుదాం ఎంత చెప్తున్నాడో ధర. ఎంత అయిపోయా అన్న ధర? ధర ఎటు అయిపోయా? 4 కలిపే 4 కలిసి 51,000 చెప్తున్నాడు. ఫిక్స్డ్ ఇంకా తగ్గించుకుంటాడు. బాగున్నాయి పోతులు, ఒక్కొక్కటి 25 కిలోల దగ్గర వచ్చాయి. దానవే అడుగుదాం ఎంత చెప్తున్నాడు ధర. ఎంత అయిపోయా అన్న? 2 జత ఎటు అయిపోయా? ఇది ఇంతదే. ఇది మేక 2 కలిసి 2 మేకలే. 2 పిల్లల మేకల. 2 పిల్లల మేకలు అంటే ఇవి వచ్చి ఎంతనా చెప్పింది రేటు? 21,000 చెప్తున్నాడు అన్న. 80 ఫిక్స్ రేట్ ఇంకా తగ్గించుకుంటారు. 2 పిల్లల మేకలు ఇవి వచ్చి 3 పిల్లలు 3 మేకలు ఉన్నాయండి. ఇక్కడ ఎవరు ధర చెప్పేదానికి నిన్నవి కాదంట, వేరే వాళ్ళంట అండి. జమ్మలమడుగు సంత వచ్చేసి ప్రతి గురువారం కూడా జరుగుతుంది. చాలా బాగా జరిగింది సంత. రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి. పిల్లలు కానీ పెద్ద పొట్టేలు కానీ మేకపోతులు కానీ బాగా జరిగింది సంత. పర్వాలేదు, రీజనబుల్గానే ఉన్నాయి. అది ఒక్కోసారి రేట్ ఎక్కువ ఉన్నా కూడా మళ్ళీ తగ్గించుకొని ఉంటాయి. రేట్లు ఒకవేళ ఎక్కువ చెప్తారు, చెప్పినా కూడా తగ్గించుకుంటారు. రీజనబుల్ రేటే. ఇది ప్రతి గురువారం కూడా జరుగుతుంది. మీడియం సైజు పిల్లలు ఉన్నాయి. అడుగుదాం ఎంత చెప్తున్నాడో ధర. అన్నవే ఎంత అయిపోయా? కొనుక్కున్నారా? 33,000 కొన్నారంట ఇవి వచ్చి 4 పిల్లలు. ఎంత వచ్చాయనా మాంసం? 12 కిలోలు అట్లా పడతాయంట.